ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో కూడా సెన్సిటివ్ ఏరియాస్ ను గుర్తించినటువంటి పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడత రెండో విడతల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహంగా కనబడుతుంది. ఇప్పటి వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ 61% పైగా 64 ఓట్ల శాతంతో ఎక్కువగా ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ ఓట్లు వినియోగించుకోవడానికి కూడా గ్రామ పంచాయతీలోకి ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కూడా 4000కు పైచిలకు కూడా ఓట్లున్నాయి. ఇక్కడ ఓటర్లు కూడా వినియోగించుకోవడానికి కూడా ఉదయం 7 గంటల నుండి కూడా ఆ క్రౌడ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడతలో లేని క్రౌడ్ అంతా ఇప్పుడు దేవరుప్పల మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. పంచాయతీ ఎన్నికలకు కూడా చాలా మంది ఆసక్తికరంగా కనబడుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇంత క్రౌడ్ ఏ పోలింగ్ స్టేషన్లో కూడా మనం చూడలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుండే ఇంత క్రౌడ్ ఉంటుందంటే ఏదో కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే ఇది పాలకుర్తి నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య కూడా పటిష్టమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ నుండి ఇక్కడ పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రెబల్ అభ్యర్థిగా కూడా ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి. అంటే ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఓటర్లు మాత్రం ఒకసారి చూడొచ్చు, ఇంత ఆసక్తికరంగా అంటే చిన్న పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు కూడా ప్రతి అంటే ఉదయం పనులు మానుకొని ఇంట్లోకి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక క్రౌడ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంతటి ఆ క్రౌడ్ వాతావరణము ఎన్వైరన్మెంట్ కూడా మనం ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో కూడా మనము చూడలేదు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యంలో ఇక్కడ దేవరుప్పల మండల కేంద్రంలో జరిగేటువంటి ఈ ఎన్నికలు కూడా ఇక్కడ కొంత ఆసక్తికరంగా గెలుపు ఎవరిదన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది. గెలుపు సాధించినటువంటి అభ్యర్థి మాత్రం ఇక్కడ కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇనిషియేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇంత క్రౌడ్ ఉన్నటువంటి వాతావరణాన్ని మాత్రం మనం ఇప్పుడే ప్రస్తుతాన్ని చూస్తున్నాము. ఈ సెన్సిటివ్ ఏరియాగా కూడా ఈ దేవరుప్పల మండల కేంద్రాన్ని కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి అభ్యర్థులు అలాగే అభ్యర్థులకు సంబంధించి గెలుపు సాధించాలనేటువంటి ఒక కుతూహలం మాత్రం క్యూరియాసిటీ మాత్రం చాలా వరకు ఉంటున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాతావరణం అయితే క్యూరియాసిటీ మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి క్రౌడ్ ఇక్కడ ఉంటుందంటే ఇది కొంత ఆసక్తికర పరిణామాలనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత పొద్దున అంటే ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ఇంత భారీ సంఖ్యలో అక్కడ ఓటర్లు కూడా వస్తున్నారంటే ఇది ఒక ఆసక్తికర పరిణామంగానే మనం గమనించాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందన్నటువంటి క్యూరియాసిటీ కూడా ఇటు పోలీస్ వర్గాల్లో కూడా ఉంది. ఇదివరకు కూడా ఎన్నోసార్లు గొడవలు అంటే రెండు వర్గాల మధ్య ఇటు ఎర్రబెల్లి అలాగే కాంగ్రెస్ ఝాన్సీ రెడ్డి మధ్యలో కూడా క్రౌడ్ గొడవలు ఎన్నోసార్లు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆసక్తికర పరిణామాలు మాత్రం ఉన్నాయి. ఓటర్ల యొక్క క్యూరియాసిటీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇంత క్రౌడ్ ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడత పోలింగ్ స్టేషన్లలో కూడా ఎప్పుడు ఈ సమయం అంటే ఉదయానికే ఇంత వచ్చినటువంటి సందర్భం కూడా లేదు. ఒక పండగ వాతావరణము, ఒక హడావుడి, ఒక కోలాహలము ఇక్కడ కనిపిస్తుంది. ఇంతటి క్యూరియాసిటీ మాత్రం ఏ పోలింగ్ స్టేషన్లో కనగబడబోడని కూడా మనం గమనించవచ్చు. ఒక్కసారి ప్రతి వాళ్ళు కూడా అభ్యర్థులు మాత్రం తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కూడా ఆ పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కూడా ఒక్కొక్కరు ఫుట్బాల్ గుర్తు అలాగే ఇక్కడ రింగ్ అలాగే మిగిలినటువంటి బ్యాట్ గుర్తులు ఇలా ఒక్కొక్క గుర్తు మీద కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కేటాయించారు. దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం చూడొచ్చు, లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం అభ్యర్థులు కూడా తమ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఇక్కడ చూస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ మొత్తం ఇక్కడ లైన్ అంతా వచ్చినటువంటి ప్రతి ఓటర్లను కూడా మనం చూస్తున్నటువంటి లైన్ అంతా కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి అలాగే రెబల్ అభ్యర్థులను కూడా గెలిపించుకోవడానికి కూడా ఒక క్యూరియాసిటీగా అందరూ ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు అలాగే ఈరోజు ఓటర్లు కీలకం కావడంతో
ప్రతి ఒక్కరు కూడా ఆ ఏజెంట్లు లోపల ఉన్నారు, ఆ కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుదారులు కూడా బయట ఉండి తమ అభ్యర్థికి కూడా ఓటు వేయాలని చెప్పి ఇక్కడ ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే బీఆర్ఎస్ పార్టీలకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఇది స్వతంత్రంగా అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తుకు అంటే పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల గుర్తు కాకుండా ఇక్కడ కొత్త గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు మాత్రం క్యూరియాసిటీగా ఉంటున్నటువంటి పరిస్థితి. తమ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్లను కూడా అందరూ రిక్వెస్ట్గా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఎక్కడ ఈ కోలాహలం ఈ సందడి వాతావరణం మాత్రం ఎక్కడ మనం గమనించలేదు. ఇటువంటిది ఉదయమే ఇంత క్రౌడ్ ఉంటుందంటే ఇప్పుడు 4000 పైచీలకు ఉన్నటువంటి దేవరూపల మండల కేంద్రంలో కూడా ఎన్నికలు ఒకవేళ ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో మనము చూడొచ్చు. ఇంత ఆసక్తికరమైనటువంటి వాతావరణం కూడా మధ్యాహ్నం వరకు 1 గంట వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 1 గంట తర్వాత 2 గంటల నుండి అలాగే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ ఎక్కువగా అంటే మొదటి 2 అలాగే 3వ ఫేజ్లో కూడా కేటగిరీలుగా విభజిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా తమను ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా భారీగానే వస్తున్నారు. 4000 పైచీలకు ఉన్నటువంటి ఓట్ల నేపథ్యంలో ఖచ్చితంగా తొందరగా రావాలన్నటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది. ఒకవేళ 1 గంట లోపు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా గేటు లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత సమయమైనా ఓటింగ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ ఇది సెన్సిటివ్ ఏరియా గుర్తించిన నేపథ్యంలో ఆ ఎన్నికల కౌంటింగ్ అయ్యే టైంకి కూడా మరింత క్యూరియాసిటీగా ఉంటుందన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఓటర్లు మాత్రం భారీ సంఖ్యలో వస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా దాదాపు ఒక 90% పూర్తవుతుందన్నటువంటి కాన్ఫిడెంట్ అయితే ఈ వాతావరణం చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో వస్తున్నటువంటి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొని అంతే క్యూరియాసిటీగా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత రిజల్ట్ మాత్రం ఇక్కడ ఎవరు గెలుస్తారన్నదే ఇక్కడ క్యూరియాసిటీగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాంగ్రెస్లో కూడా రెబల్ అభ్యర్థులు కూడా ఇక్కడ బరిలో ఉండడంతో గెలుపు ఎవరిది అన్నది ఓటర్లను చీలుస్తారా లేకపోతే వ్యక్తిత్వాలను చూసేటువంటి నిలబడేటువంటి ఓట్లు కాబట్టి ఇక్కడ కొన్ని అధికార పార్టీ ఉన్నటువంటి ప్రాంతాల్లో రెబల్ క్యాండిడేట్లు కూడా విజయం సాధించారు. అటువంటి పరిస్థితి మరి ఎక్కడ ఉంటుందా అన్నటువంటి ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. ఈసారి పాలకుర్తి, దేవరుప్పల మండలము అలాగే కొడకండ్ల మండలాల్లో కూడా ఇక్కడ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పూర్తి ఆసక్తికరంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఇక్కడ ఉదయం నుండి ఒక కోలాహలమైనటువంటి వాతావరణము, సందడి వాతావరణము, పండుగ వాతావరణము ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో 1 గంట తర్వాత ఎలా ఉంటుంది, ఆ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఆ తర్వాత 5 గంటల వరకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 4000 పైచీలకు ఉన్నాయి కాబట్టి మరికొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక క్యూరియాసిటీ ఎవరు గెలుస్తారన్నటువంటి క్యూరియాసిటీ దేవరూపల మండల కేంద్రమే కాకుండా పాలకుర్తి నియోజకవర్గము అలాగే జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం అయితే దేవరూపల మండల కేంద్రంలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా దేవరూపల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.